కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్కారం బాబు. నమస్తే. రండి రండి. నమస్తే నమస్తే. నో 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 నో, ఈ దండ పడాల్సింది నా మెళ్ళలో కాదయ్యా. 20 ఏళ్లు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి. నల్లరామూర్తి గారు, ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది? తమరు కూడా పాల వాటాదారులు కదా, మీ మెళ్ళలో దండయలేదనా? మా పార్ట్నర్స్ ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టేస్తాను వేటి. ఏమిట్రా ఇది? ఏం లేదయ్యా, మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా, అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట. అరే చాలా బాగుందిరా. నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారన్నమాట. అంత మాట అనకండి బాబు. తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం. సరే పదండి. వెంకటపతి గాడి లారీ మీద, గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా? పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది? ఒక్కేసిన వేటి లగ్గెత్తుకుపోయి ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే. వీళ్ళేం తక్కువ తిన్నారా? వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు. మరైతే ఒకటికి లెఫ్ట్, రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా? ఓ సోస్ తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలిసేట్లా లేవేటి. వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు, గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు. మనకి ఏటి చేస్తారేటి? లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేస్తా, డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే. అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా? అయ్యారు, మనం పేసాదం కూడా తిన్నాం కదేటి. అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు. కూలివాడు కూలివాడిగానే ఉండాలి, లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి. ఓకే? కానిస్టేబుల్ సార్, ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది, నువ్వు చూడు. అమ్మో, ఏదో ఉంది సార్. రైట్, ఏముందరా ఇందులో? కోడిగుడ్లో ఏముంటుంది సార్? ఏమీ లేదా సార్? ఏమిటి సార్ ఈ అన్యాయం? సార్ సార్ కావాలంటే 4 గుడ్లు తీసుకోండి, అంతేకాని. ఏంట్రా, నువ్వు నాకు లంచం ఇస్తావా? అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట. సార్ అన్యాయం సార్. ఏందే, ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా? కోడిగుడ్లోకి వాచి ఎలా వెళ్తుంది సార్? పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట. ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా. నమస్తే సార్. ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది? ఏమిటి సార్ మీరు అనేది? నేను తాగానా? లేకపోతే నేను తాగానా? నీ అబ్బా. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? తాగా, తాగరా. ఏరా, పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల? కుదరదయ్యా, కుదరదు, పెట్టయ్యవయ్యా పోను. నీకే తీసుకో. ఏమిటి సార్ ఇది? గుట్టు చప్పుడు కాకుండా 2 డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా? ఏమన్నావు? టైరా? నీకిచ్చింది పాత టైరా? మా లక్ష్యం చూడంగా మొహం వెలిగిపోతుంది. సార్ ఈ డబ్బంతా నీకే. ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు, 1970లో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు, 1980లో అందంగా కవర్లో పెట్టి అందించారు. నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్.
నేతాజీ అంటే మీరేనండి? అవును. అయితే ఏంటి బే? అయ్య బాబోయ్, ఏంటంటారేంటండి? మీకోసం ఎదురు చూస్తున్నాండి బాబు. మీరు వస్తే ఇవన్నీ పెట్టమన్నారండి బాబు. సారా సాలేదనుకోండి, లారీలో తెచ్చేస్తానండి. చికెన్ సాలపోతే లారీ వేసుకెళ్ళి చికెన్ 65, మటన్ 56, మడిసి 96 తెచ్చేస్తానండి. మనిషి 96? ఏం బే వేళాకోళంగా ఉందా? రై వీడిని జీప్ ఎక్కించండి. మనిషి 96 అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై 96 ముక్కలు అవుతుందని. ఎవడరా నువ్వు? లారీ డ్రైవర్. నార్మల్. ఏంటి బే నడి రోడ్డు మీద న్యూసెన్స్? మీకు పార్టీ ఇద్దామని. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. జై ఆంధ్ర లారీ మోటార్ సర్వీస్ దెబ్బ! అది దెబ్బ! ఏరా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్ తో నా లారీ గుద్దుతావా? ఏమిటి సార్ ఈ అన్యాయం? మీ చేతికి సంఖ్యలు వేసింది ఎవరండి? నేనే వేశాను. వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు. అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపపోయారు. వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను. కేసు రాసుకోండి. రాయద్దా? రాయకపోతే ఈ తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. కేసు రాస్తే కోర్టులో కలుద్దాం. లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ గారు ఎత్తిస్తారు. ఎవడు వాడు? నీ ఎదురుగానే ఉన్నాడు. ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వే పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు? కొండంత అభిమానాన్ని. తుప్పెప్పమని ఏం చేసుకుంటా? ఆలడొగ్గేసి మా సైడ్కి వచ్చే డబ్బిస్తాం. డబ్బు నాకు కాదు, మీ దగ్గర బానిసల్లా పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి. అమ్మో, ఇన్ని డిమాండ్లే? 3 నెలల బోనస్ ఇయ్యాలా? వెంటనే జీతాలు పెంచాలా? డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తారా? టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా? డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా? యో ఇవన్నీ చేస్తే ఏంటి? మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? మా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం. ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు? మాదంతా ఒకటే కులం, మోటార్ కులం. ఆటో నడిపినా, టాక్సీ నడిపినా, లారీ నడిపినా, ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు, అతను మావాడు. రెంచి పట్టుకున్నా, సుత్తి పట్టుకున్నా అతను శ్రామికుడు, మావాడు. మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కులం మొత్తం తేలిటీగల్లా వెంటాడతాం. వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి, లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి. ఏంటట తడిగడుతున్నారు? నేనేం పారిపోను. నీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా. ఇతనే సార్ నాకు సంఖ్యలు వేసింది. ఎంత పొగరా నీకు? మిస్టర్, అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా? చెయ్యి ఎత్తలేదు, ఎత్తిన చెయ్యి ఆపాను. లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు. పోలీసుకు ఉండొచ్చా సార్ పొగరు? షటప్! తొందరపడి రైచోమాకండి, బ్యాటరీ వీక్ అయిపోతుంది. యూ ఆగండి. ఒక డ్రైవర్ ని లోపల పెడితే మిగతా డ్రైవర్లు ఊరుకుంటారు అనుకున్నారా? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రెచ్చగొట్టే స్లోగన్స్ ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను. ఎంతమందిని చేస్తారు? సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా స్టేషన్ ఎదురుగా
పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి. పోలీస్ జులుం! పోలీస్! పోలీస్ జులుం! పోలీస్ జులుం! ఆగండి! ఆవేశపడకండి. మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా, జాగ్రత్త. మాకు ప్రాణాలు అక్కర్లేదు, న్యాయం కావాలి. మా బాలయ్యని, గురుమూర్తిని, వెంకటపతిని విడిచిపెట్టండి, లేదా ఆగండి. కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు, గోండాలది. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిలిచ్చి బయటికి తీసుకొస్తాను. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. అండర్స్టాండ్? ఎస్ మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వుండు రై, లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు? నేనే గురు. సన్నాసి, ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు? సార్, మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరిపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది. సారీ. సారీ నువ్వెందుకయ్యా చెప్పడం? కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్సులు గూండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి. నన్నెందుకు కన్నావు? ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను అసలు నీ కొడుకునేనా? దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు. కన్న కొడుకు కన్నా ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గాడు ఎక్కువయ్యాడా? వాడికి బెయిల్ ఇచ్చావు? అది నా వృత్తి ధర్మం. నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా? కంగ్రాచులేషన్స్, శుభవార్త చెప్పావు. నాకు తెలుసు. 10 మందిలో కొడుకుని వెధవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకును కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే, ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను. సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి? మగుడు లాయరు, కొడుకు పోలీస్ ఆఫీసరు, పైగా సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కొరువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి ఆ తర్వాత అదే కొరువితో నువ్వు న్యాయదేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో. గెట్ అవుట్, పో బయటికి. పోతా, కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంతకాలం రక్షిస్తావో చూస్తా. వాడి కోసం అవసరమైతే నేను చస్తాను, కానీ దయచేసి నా తల కొరువు మాత్రం నువ్వు పెట్టకు ప్లీజ్. అబ్బా, తల మీద టోపీ పెట్టుకుంటేనే ఇంత జిడ్డు గారుతుంది, లేకపోతే ఇకెంత వచ్చేదో. నీకు సెల్యూట్ కొట్టు కొట్టి చేరు ఉప్పు పుడుతోంది, దుమ్ము దులుపుకునే ఓపిక లేదు. ఆ వంక పెట్టుకున్న నేను దులపక్కర్లేదులేండి. అబ్బా, పెళ్ళ 3 చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాను కసి కక్కేశారుగా. వేడి చాలేదా? ఎక్కువైందమ్మా. వచ్చేస్తున్నా చూడండి, ఈ బకెట్ లో తన్ను ఉన్నాయి, ఆ బకెట్ లో వేడి ఉన్నాయి, కలిసి పోసేసుకోండి. వచ్చేస్తున్నా. లలిత, త్వరగా తలదుకో. ఇదిగో నా షూస్. అబ్బా, నాకేమో 4 చేతులు ఉన్నాయిట్రా, ఆ మంచం కింద ఉన్నాయో చూడు. సరిగా కూర్చోవే, పాపడి సరిగా రాదు. అబ్బా అబ్బా, మీ నాన్న పోలీస్ ఆఫీసర్ అయితే నీకొచ్చిందిరా డాబు వేద్దావా. నమస్కారం అమ్మా. వెళ్ళి హాల్లో కూర్చోండి. నమస్కారం అమ్మా. ఇందాక పెట్టారుగా. సారీ అమ్మా. ఏమిటి విషయం? నా పేరు రంగనాయకులు, కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ని. మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్లుగా పనిచేసేవారు. స్మగ్లింగ్ అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగం నుంచి తీసేశాను. అటువంటి వెధవల కోసం మీరు ఎస్ఐని సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను. నమస్తే మేడం. ఈ ఎస్ఐ మీకు చుట్టమా? లేదండి. ఫ్రెండా? లేదండి. మరెందుకు వచ్చారు? మీరు అనవసరంగా అల్లరవుతారేమోనని. సానుభూత. లుక్ మిస్టర్ రంగనాయకులు, ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చావు. నేను ఇంకా మిమ్మల్ని వెళ్ళమలేదు. పనిగట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ఐతో మీరే నేరం చేయించుంటారు. లేదమ్మా, ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే. దానికి సంబంధించిన ఫోటోలు, పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి. ఇప్పుడు లేవండి. మీ లైఫ్ టీపీఎస్ అంటే
ట్రాన్స్పోర్ట్ సర్వీస్. నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మైండ్ ఇట్. వెళ్ళండి. ఎందుకు అలా చూస్తున్నారు? 5 నిమిషాల క్రితం నా తలంటిన స్త్రీ ఇప్పుడు వాళ్ళను ఇస్త్రీ చేసిన స్త్రీ ఒకళ్ళేనా అని. ఏమిటా కాకాపడుతున్నారు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా పనుందా? ఒరేయ్, బుద్ధున్నవాడు ఎవడు ఆడదాన్ని లారీలో తీసుకురాడు? తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు. ఏదిరా మీ వదిన? పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా. పెళ్లి కూతురు చీర, తలంబ్రాల చీర, శోభనం చీర కావాలి కదా. సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో. ఏమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది. వస్తుందో రాదో కనుక్కో. నేను ఇక్కడే ఉన్నా. హ? నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోని కాకపట్టి పెద్ద లాటు పట్టుకొచ్చాను. పై చీర బాగుందో, మధ్యది బాగుందో, కిందది బాగుందో బాగా చూసి చెప్పు. ఆ, మధ్య చీర అద్దీరింది. అయ్యి బాబు ఇదేంటి? కలెక్టర్ తో చెప్పి కూడా నా ఉద్యోగం కాపాడలేకపోయారు. అందుకే మీ ఇంటి ముందు ఉరిపోసుకొని చేస్తాను. మీ ఇద్దరు పేర్లు రాసిన కాగితం జేబులోనే ఉంది. ఛా 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 ఛా, కాకీలు ఉరి తీయించాలి గాని ఉరి తీసుకోకూడదయ్యా. స్టేషన్ మీదకి డ్రైవర్లను తీసుకొచ్చి నిన్ను సస్పెండ్ చేయించిన జరదా జయమ్మను గురి చూసి కొట్టే ఉపాయం నీ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి చెప్పు. జయమ్మకు లారీ ఉంది కదూ? బ్యాంకు లోన్ లో తీసుకున్నది కదేటి? లోన్ లో తీసుకుందా? గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. డబ్బంతా కట్టేశాను. వెరీ గుడ్. ఆఖరి వాయిదా కూడా కట్టేశావు. అంటే ఈ రోజు నుంచి లారీకి ఓనర్ అయిపోయావు. నాదే ఉంది సారు. కత్తి లాంటి డ్రైవర్ దొరికాడు. మెల్లమెల్లగా నా బాకీ తీరిపోయింది. అయితే ఇంకో లారీ కొనుక్కో, లోన్ ఇప్పిస్తాను. ఇంకో బండి వద్దు. నీకు అక్కర్లేకపోయినా నీలాగా కరెక్ట్ గా వాయిదాలు కట్టేవాళ్ళు ఉంటే తీసుకురా, లోన్ ఇప్పిస్తాను. మీరు ఇప్పించాలే గాని మా పేటలో బోల్డ్ మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? శ్రీ కనకదుర్గ లారీ కంపెనీలో పనిచేసే డ్రైవర్లు. ఆ కంపెనీయే? ఆ, దాని ఓనర్ ఒట్టి వెదమంటారే? అవును సారు. ఆ ముదృష్టపొడి కంపెనీలో పనిచేయలేక నానా కష్టాలు పడుతున్నారు. సరే, వాళ్ళందరినీ తీసుకురా, లోన్స్ ఇప్పిస్తాను. ఏమిట్రా ఇవి? రాజీనామాలా? మీరంతా నా దగ్గర పర్మనెంట్ వర్కర్స్ రా. అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతారు, ఎలా బతుకుతారు? కొత్త లారీలు కొనుక్కుంటున్నామండి. మాకు బ్యాంకు లోన్ ఇస్తుందండి. ఆ? ఏ బ్యాంకురా ఇచ్చేది? ఎవర్రా మిమ్మల్ని నమ్మించింది? నేను నేను లారీ ఓనర్ నెట్ అయ్యాను. వాళ్ళు ఎట్టగవుతారు. ఎరా, నిజంగానే వెళ్ళిపోతారా? నన్ను కాదని పోతే అన్యాయం అయిపోతారా? శుభవారి వాళ్ళు లారీలు కొనుక్కుంటా ఉంటే నీ శాపలార్థాలు ఏమిటయ్యా? నా బాధ నీకు అర్థం కాదు జయమ్మ. వీళ్ళంతా నా బిడ్డలు లాంటి వాళ్ళు. అయ్యో బాబు, ఓ చిన్న మాట అడగనా? అనుమానం వచ్చి అడిగేసి కడుపులో నొప్పి వచ్చేస్తుంది. తమను 30 ఏళ్ళ క్రితం ఏటండి జల్లగుట్టేసిన అది జ్ఞాపకం రావట్లేదా? నాకు గుర్తుంది. కేనరవి. ఆ తర్వాత 10 ఏళ్ళకి లారీ డ్రైవర్ అయ్యావు. ఇంకో 10 ఏళ్ళకి లారీ ఓనర్ అయ్యావు. ఇప్పుడు లారీల కంపెనీకి యజమాని అయ్యావు. మీలాగే వీళ్ళు కూడా గొప్ప అనుకుంటున్నారు. ఆశీర్వదించి పంపు. ఏం మాట్లాడరా? అవునయ్యా, మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే వెళ్ళిపోతాం. అంతేనా? అంతే. సరే సీను బాస్, వీళ్ళందరినీ క్యాషియర్ దగ్గర తీసుకువెళ్ళి సెటిల్మెంట్ చేయించు. అమ్మో నాయను, పాటలరు. నమస్కారం జయమ్మా. అయ్యో, మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి? మేమే మీకు పెట్టాలి. ఇప్పుడు లారీ ఓనర్ కదా. అయ్యో, ఏంటి అట్ట చూస్తారు? దీన్ని డబ్బు. బాబు గారు, మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్నీ తీసుకొచ్చేశారు. అంతెందుకు, ఇంట్లో పెళ్ళం బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు. తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది. 4 ఏళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు. అదేగా సారు నా ఆశ. పేపర్ కాగితాలు తెప్పించారా? ఇవిగో. మరి కాల్సిన దేనికి? బ్యాంక్ వెళ్దాం. ఇవాళ బ్యాంకుకి సెలవు కదమ్మా. అయ్యో, అయ్యి బాబాయ్, ఇంత డబ్బు మా ఇళ్లలో ఎలా పెట్టుకోండి? డబ్బు చూస్తే నా తల్లం ఊరుకోదండి. చీరలు కొనేస్తుందా? మీకేం భయం లేదు. డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది. మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి. వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు. జయమ్మా, రేపు పొద్దున్నే బ్యాంకుకి వీళ్ళందరినీ తీసుకొచ్చేసి. గురు, బండి సడన్ గా ఆగిందేంటి గురు? రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా. నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు, అదిగో బౌలింగ్. మేనేజర్ గారు, డోంట్ షౌట్, గెట్ అవుట్. ఆ కెట్టి కొట్టానంటే అమ్మారు కూడా కింద పడతారు. జాగ్రత్త. నోరు మూసుకో. చూస్తారేమిటయ్యా, ఈ అమ్మాయిని బయట పంపించండి. ఏంటంటే గుడ్లప్పకి చూస్తారు? డబ్బు ఇవ్వలేదని డబ్బా ఇస్తున్నాడు మేనేజర్. అడగండి. అదేంటయ్యా, నేను మీ ఇంటికి వచ్చి డబ్బు నగలు ఇచ్చాగా. నాకు డబ్బు ఇచ్చారా? సాక్ష్యం ఏమిటి? అంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. ఓడి సచ్చినాడా? పచ్చి అబద్ధం. పురుగులు పడి చస్తావు. నార్మల్.
ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను. చూస్తారేమిటయ్యా? చూస్తాయండి వీళ్ళ బయటికి. ఏమయ్యా? డబ్బులు ఇవ్వలేని చేస్తుంటారా? థ్యాంక్ యూ చింత, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు. ఏడు చేసినాడు? ఒక్కొక్కడు 30 ఏసేలు 40 ఏసేలు దోసేసుకుపోతే కంపెనీ ఏటవుతుంది? వెలిగిపోతుందయ్యా. బోనస్ అడిగితే పిఎఫ్ ఇచ్చాం, జీతాలు పెంచమంటే గ్రాట్యుయిటీ ఇచ్చాం. పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం. ఎందుకయ్యా కొడతావు? నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి. నీ అతి తెలివితేటల వల్ల బేటంతా కన్నీళ్లు పెడుతుంది. నేను కావాలని చేశానా? ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను. ఓనర్లను చేయడం కాదే, ఉద్యోగాలు పోగొట్టావు, ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు, వాళ్ళని బికార్లని చేశావు. నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను. అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు వాళ్ళకిచ్చేస్తాను. అమ్మేసి ఎన్ని రోజులు అన్న పెడతావే? మరేం చేయమంటావయ్యా? నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను, కానీ ఆ ముదృష్టపు బ్యాంకు మేనేజరు ఇట్ట మోసం చేస్తాడు అనుకున్నానా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నోటికొచ్చినట్లు మాట్లాడకు. నేను ఎవరిని మోసం చేయలేదు. మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. నిజం ఒప్పుకోండి సార్. నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి. డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు. ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు, ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది. ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను. నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది. అర్థమైందా? అయితే వచ్చిందానే వెళ్ళు. రైట్ అవ్వ, మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది. డ్రైవర్ల నగలు డబ్బు ఎక్కడ దాచావు? ఆగండి. మీ సమస్య అతని చావుతో పరిష్కారం అవుతుందనుకుంటే మీరు వచ్చేసరికి వాడి శవాన్ని మీకు అప్పగించేవాడిని. మమ్మల్ని ఆపొద్దు. నమ్మించి మోసం చేసేవాడు తెల్లారకాల్సిందే. అలా కాదు. అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టం ఎక్కువ. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు. మిమ్మల్ని నమ్మించి నట్టేట ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చెబుదాం. రంగనాయకులు గారు, రంగనాయకులు గారు, సార్ సార్, రంగనాయకులు గారు. నువ్వు చెప్పేదేటి నీ వినేదేటి? ఆ బాలమురళి నిన్ను ఆ సీనుగాని తన్నిన చోటదాన్ని కూడా తన్నేసినాడు, అంతేనా? అవును సార్. రంగనాయకులు గారు, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను. ఆ డబ్బు నగలు ఇచ్చేయండి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏం నగలు, ఏం డబ్బులు? అదేమిటి సార్, డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా. నాకెప్పుడిచ్చావు? నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయొద్దు సార్. నాకు అన్యాయం చేయొద్దు సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి విషయాల్లోకి నేను లాగొద్దు. వెళ్ళ. రాస్కెల్స్! ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం నయం. పట్టుకొని ఏం చేస్తా? మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కటకటాలు లెక్క పెట్టేట్టు చేస్తాను రా. బాబు, ఇద్దరు కలిసి పరిగెత్తండి.
ఆ బ్యాంక్ మేనేజర్ శవాన్ని పాతి పెడుతుంటే ఎవరైనా చూసారా? కలెక్టర్ చూసింది. కొంప ముంచావు కదరా. ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళిగాడు అడ్డం పడ్డాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, మద్ర అంటే మాంసం పకోడీ అనుకున్న వేటి కర్నలు మింగేసేయటానికి. ఇడియట్. డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడరా. వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. వచ్చేసినాడు కదేటి లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? సీనుగాడు ఎక్కడ? ఇక్కడ ఎందుకుంటాడు? మక్కలు ఎరగదంతే తెలుస్తుంది. ఎక్కడుంటాడు? యో యో ఆగో యో. ఇప్పుడు మన స్పీడు బ్రేకులు లేని బండిలా ఉంది. అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతావు. యో ఆగో. ఇదేనా బెడ్? చెప్పు, సీనుగాడు ఎక్కడున్నాడో చెప్తావా? తల తీసుకెళ్ళిపోమంటావా? చంపదు, చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేం తలుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు, ఆకాశంలో ఉన్న సీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. డ్రైవర్ మామా! ఏమిటిది? నువ్వు డ్రైవర్ కాదు గురు, డైనమెటిక్. కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ల కులం పరువు నిలబెట్టావు. కానీ ఆ సీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరుగు తీశాడు. ఈ రోజు నుంచి 1000 కళ్ళతో వెతుకుతాం వాడికి గొయ్యి తీయడానికి. అట్టా గురు. లలిత, లారీ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తగిలాయా? బాబు పాప నేను అతని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి? తగల్లేదు. డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మేం వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు. నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. నో, ఈ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో 24 గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి. లలిత, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఎస్పీ గారు, ఎస్ మేడం. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే మేడం. సిస్టర్, మా పిల్లలు ఎలా ఉన్నారు? కూర్చొని పట్టరా, కలెక్టర్ గారు. కలెక్టర్ గారా? నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు ఇక్కడికి? అంకుల్ కూర్చోండి. రండి, కూర్చోండి. కూర్చోండమ్మా. ఏమిటి, ఏమైంది? ఏం లేదమ్మా, మీరు కూర్చున్న కుర్చీకి 3 కాళ్ళు. ఏమనుకోకండమ్మా. అమ్మమ్మ తప్పైపోయింది. కూర్చోండమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చెప్పండి అయ్యా, మీ సమస్యలు ఏమిటో. ఈ తిక్కది డ్రైవర్ పేట మొత్తాన్ని ముంచిందమ్మా. అవునమ్మా, సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను. ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు. కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టామండి. అసలు వాడు ఇంటికి వస్తే కదా, 4 రోజులుగా తాళం వేసే ఉంది. ఆడి జీతం ఎంతో, జీవితం ఎంతో ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది. రండి. ఇదేమిటి, ఇతని ఫోటో ఎక్కడుంది? వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా. ఓ గాడ్, నేను చూసి నితిన్ శవాన్ని. బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ల డబ్బు కాజేస్తే ఇతన్ని ఎంత చంపారు? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీనుగాడు ఇక్కడ ఉన్నాడు. డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుతాడు, మిమ్మల్ని చంపపోయాడు. అతను ఏ లారీతో అటాక్ చేశాడో
ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా? ఆ లారీ రంగనాయకులది. అంతకు ముందే తన లారీని శ్రీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు. అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసన్నమాట. నాకేం తెలియదు. ఓపెన్ ద ఫైల్. మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా? హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం, పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం క్రిమినల్స్ కే తెలుసు. నేను క్రిమినల్ కాదు, పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముక్కతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా? ఎస్, డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళని ఆనాడు కేసుల్లో ఇరికించారు. వాళ్ళు కేసులో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోళ్లు కొట్టారు. వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ని హత్య చేయించారు. ఈ నిజాన్ని నేను ఈ రోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు. శ్మశానంలో పాతిపెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతిపెడితే మళ్ళీ ప్రాణంతో లేచొస్తుంది. మైండ్ ఇట్. వామ్ము, డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచిన విషయం కనిపెట్టేస్తారేంటి? వెంటనే సీనుగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి ఏర్పాటు చేయి. కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీ కోసం వెతుకుతున్నారు. ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంటా? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఒక్కడిగా వెళ్తాంటే నీకేమైనా అవుతుందో అని వచ్చాను. నన్ను కాపాడడానికి. ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి.
మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తుంది రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాశీపతి గారి చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోవాల్సిందని బాలమురళిని ఆహ్వానిస్తున్నాం. ఏమయ్యో ఈ శుభ సందర్భంలో బాలమురళికి ఒక హెచ్చరిక. దీనిని పోలీసులు వాడితే లాఠీ ఛార్జ్ అవుతుంది, నువ్వు ఉపయోగిస్తే క్రిమినల్ ఛార్జ్ అవుతుంది. అందుచేత దీన్ని పోటీల్లో గెలుచుకున్న కప్పులా వాడాలి తప్ప లాకప్పులో వాడే లాఠీలా ఉపయోగించకూడదు. ఒక పారిశ్రామికవేత్త దొంగ లెక్కల్ని, బ్లాక్ మనీని సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి మాకు సహకరించినందుకు, ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చినందుకు పట్టుకున్న మొత్తంలో 10% అమౌంట్ ని అతనికి బహుమతిగా అందజేస్తున్నాం. బ్యాంక్ మేనేజర్ చేసిన మోసం వల్ల ఉద్యోగాలు, డబ్బు పోగొట్టుకున్న సాటి లారీ డ్రైవర్లందరికీ కొత్త లారీలు కొనుక్కునేందుకు వీలుగా ఈ మొత్తాన్ని డిపాజిట్ అమౌంట్ గా ఉంచమని కలెక్టర్ గారికి తిరిగిచ్చేస్తున్నాను. కలెక్టర్ గారిని ఎవరు హత్య చేయమన్నారు? నాకు తెలియదు. బ్యాంక్ మేనేజర్ ని హత్య చేసింది నువ్వేనని ఒప్పుకునే వరకు నేను నిన్ను విడిచిపెట్టేది. ఈ సిటీలో ఎక్కువ డబ్బులు తీసుకునే క్రిమినల్ లాయర్లు మనల్ని బేల మీద తెచ్చేసినారు. ఇంకా దిగులేదు కేటి, నవ్వండి. ఖరీదైన లాయర్లు కాదయ్యా నాకు కావాల్సింది, కేసు కప్పేసే లాయర్లు కావాలి. అదేంటయ్యో అందరూ లేచిపోయినారేటి? మా పార్ట్నర్ ఒక్కరూ కాపాడలేరేటి? శ్రీను గారిని కోర్టుకు రాకుండా చేయగలరా? కోర్టుకు రాకుండా అంటే మడ్రా అని బాబాయ్, ఊళ్ళో వాళ్ళని సంభవని ఆడికే మా పార్ట్నర్ ట్రైనింగ్ ఇచ్చేసినాడు. ఆడిని చంపే మొగోడు ఈ ఊళ్ళో ఉండాడా అని? ఉన్నాడు. రండి. పార్ట్నరు మనం ప్యానల్తో బయటపడతా ఉంటావా? పార్ట్నరు ఈడు ఎంత ఎత్తుంటాడంటావు? ఎంత ఎత్తు అయితే మనకి దేనికి, ఎంత తీసుకుంటాడో కనుక్కుందాం. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసేటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా ఏంటి? మనము చేద్దాం ఆయుధ పూజ. నేను స్టేషన్ కి బయలుదేరిన 5 నిమిషాలు తర్వాత ఆ ఏరియాలో కరెంటు తీసేయండి. అచ్చు తప్పు జరిగిపోద్ది.